శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే ఫలితాలు పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి చాలా వరకు జాతకం చాలా బాగుంది, ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది, మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పడం సాధారణంగా జరుగుతుంది. ఎప్పుడు నుంచి మనకి గురువు ఎప్పుడైతే 11వ స్థానంలోకి వచ్చాడో ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి సమస్యనైనా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటే కంపల్సరీగా ఫైనల్గా మాత్రం గురువు మనకి లాభస్థానంలో ఉండడం వల్ల ఆ పని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఈ కుజుడు సింహరాశి యందు సంచరిస్తున్నాడు, దాంతోపాటు అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నాడు. అంటే కుజుడు సింహరాశి వారికి ఒక విధంగా యోగకారకుడు, అగ్నితత్వ గ్రహం. కేతువు కూడా అగ్నితత్వ గ్రహం, కుజుడిలాగా పనిచేస్తాడు. మరి సింహరాశి వారికి చతుర్థాధిపతిగా ఈ రెండు కుజకేతు గ్రహాలు సింహరాశిలో సంచరించడంతో ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతున్నది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు కొద్దిపాటి ఆలస్యాన్నైనా తట్టుకోలేకపోవడం, ఏదైనా తను అనుకున్న పని ఎంబటనే జరగాలనే ప్రయత్నంలో అవి ఏమాత్రం లేట్ అయినా కొద్దిగా నిరాశపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఈ సింహరాశి సింహలగ్నంలో ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హార్ట్కు సంబంధించింది, బ్యాక్ పెయిన్కి సంబంధించింది, నడుము నొప్పికి సంబంధించింది, ఈ మోకాళ్ళ నొప్పులు ఇవి ఎక్కువగా సివియర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలామంది సింహరాశి వారికి ఆపరేషన్ చేయడం కానీ బెడ్ రెడ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. అందువల్ల మీరు ఏమి కంగారు పడకుండా జూలై 28వ తారీఖు వరకు చాలా నిదానంగా వ్యవహరిస్తే ఈ జూలై 28వ తారీఖు తర్వాత ఈ కుజగ్రహం ధనస్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు కేతు సింగిల్గా ఉన్నప్పుడు పెద్దగా ఏమీ ప్రభావం చూపించడు. ఆ కేతు గ్రహానికి ఇంకొక గ్రహం కలిసినప్పుడు అది పాపగ్రహం అయితే పాప ఫలితాలు పెంచుతూ ఉంటాడు, శుభగ్రహం అయితే శుభ ఫలితాలు పెంచుతూ ఉంటాడు. కుజుడు తీవ్ర గ్రహం, తీక్షణ గ్రహం అవటం వల్ల చాలా వరకు చాలా ఎమోషన్స్కి, కోపానికి, విభేదాలకు కూడా కారణం అవడం జరుగుతుంటుంది. అర్థం లేని కోపం రావడం, ప్రతి వారిని కూడా విమర్శించడం, చికాకు పడడం, ఏమాత్రం ఆలస్యమైనా ఇబ్బంది పడడం జరుగుతుంది. కొద్దిగా సావధానంగా, సావకాశంగా, నిదానంగా ఆలోచిస్తే ప్రతి పనిలో కూడా సక్సెస్ కనబడుతూ ఉంటుంది. ఏదైనా జూలై 28వ తారీఖు వరకు మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉండడం మంచిది. అలాగే మీకు కొంతమంది హాస్పిటలైజేషన్ అయినా, డాక్టర్లు ఆపరేషన్ లాంటివి ఇండికేట్ చేసిన ఒక నిదానంగా ఆలోచించి, అంటే ప్రమాదం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది ఎమర్జెన్సీ అనుకోండి, ఎమర్జెన్సీ కానివి ఏమన్నా ఉంటే మీరు కొంతవరకు 28వ తారీఖు వరకు వాయిదా వేసుకుంటే చాలా సమస్యలు దాని తర్వాత పరిష్కారం అవుతాయి. ఆగిపోయినటువంటి ధనం ఏదన్నా ఉంటే తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీతో విభేదాలు పెట్టుకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ మాటకి విలువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ పెద్దరికాన్ని గౌరవించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఏ సమస్య వచ్చినా గురువు 11లో ఉండడం వల్ల చివరికి పరిష్కారం అవుతుంది కాబట్టి పెద్దగా తొందరపడక్కర్లేదు. అలాగే ఈ వార ప్రారంభంలో, ఈ పక్ష ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్య ఉండిపోవడం వల్ల సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం చాలా వరకు మీ యొక్క పతనాన్ని, మీ యొక్క ఫెయిల్యూర్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని చూడలేని కొంతమంది ఏదో విధంగా మిమ్మల్ని భయపెట్టాలనో, మిమ్మల్ని అన్పాపులర్ చేయాలనో ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ విషయంలోనే మీరు చాలా వరకు ఆవేశపడడం, తొందరపడడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎంత బురద జల్లినా నిదానంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు కూడా 100% మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడు దశమ స్థానంలో ఉంటూ మాలవ్య మహాపురుష యోగాన్ని ఇంచుమించుగా జూలై 26వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో వృత్తిలో చాలా గౌరవప్రదంగా ఉంటుంది, వృత్తిలో కొంత హోదా పెరుగుతుంది, ఏదైనా వృత్తి మారాలనే మీ ప్రయత్నం కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువ బాధ్యతలు స్వీకరించడం వల్ల అటు రాజకీయపరమైనటువంటి పదవి, అటు వ్యక్తిగత ఇండస్ట్రీని, పరిశ్రమని చూసుకోవడం, ఇవన్నీ మీ మీద అధికమైన ఒత్తిడి చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి కొద్ది నిదానంగా ఉండండి. అవసరమైతే కొన్ని బాధ్యతలు వదిలిపెట్టడానికి కూడా ప్రయత్నం చేయడం మంచిది. అంటే ఈ సమయంలో మీకు 11వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు ఈ పక్షం అంతా కూడా 12వ స్థానంలో బుధుడు, అంటే ధన లాభాధిపతి, ధనాన్ని ఇచ్చే గ్రహం,
అలాగే కుటుంబాన్ని చూసే గ్రహం కూడా వ్యయ స్థానంలో ఉండడం వలన ఈ ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అటు కుటుంబ అవసరాలకి, అటు వ్యాపార అవసరాలకి, అలాగే స్వభావ సిద్ధంగా మీరు ఇతరులకు పంచిపెట్టే ధనం ఇదంతా కూడా ఓవర్ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. దాంతోపాటు ఈ పక్ష ప్రారంభంలో రవి కూడా 12వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు కూడా అంటే మీరు ఇంకా ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం అది జరుగుతూ ఉంటుంది. కొంతవరకు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో కారణమవుతుంటుంది. దానివల్ల కొంతవరకు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కానీ, మీరు కాకపోతే మీ కుటుంబంలో ఒకరో, మీ తండ్రి గారో ఎవరో ఒకరు మీకు బాగా కావాల్సిన వారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, వారికి కొంతవరకు సేవ చేయడం, కొంత మనీ ఎక్స్పెండిచర్ చేయడం, ఇవన్నీ కూడా ఫైనాన్స్ ఒత్తిడి చాలా వరకు ఏర్పడింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, ఏమాత్రం ఆలస్యం చేసినా అటువైపు నుంచి నిందలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఏదో ఇంతకాలం చేశారు, ఈ చివరి నిమిషంలో చేయలేకపోతే అటు నుంచి మాట పడడం, నిందలు పడడం, ఈ విధంగా కూడా కొంతవరకు మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో పదవి విషయంలో, ఆర్థిక విషయాల్లో బాగున్నప్పుడు కూడా కొన్ని వ్యక్తిగత విషయాల్లో ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఈ లగ్నంలో రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు మిమ్మల్ని మీరే కొన్ని సందర్భాల్లో తక్కువ అంచనా వేసుకోవడం, కోపగించే ఏదో విధంగా స్ట్రగుల్ అవుతున్నారు తప్ప ఏ విషయాన్నైనా చాలా ప్రశాంతంగా ఆలోచించి ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా మీకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా లాభసాటిగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరిగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరిగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని, నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు, కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు
భోజనానికి ముందు అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి అంటే కాకి వచ్చిన తర్వాత అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.